టీడీపీ జనసేన బీజేపీ కూటమి సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. ఏపీ వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణను రూపొందించనున్నారు. ఉమ్మడి సభల నిర్వహణపై మంతనాలు జరపనున్నారు. రైట్కి ఈ అంశంపై మరిన్ని వివరాలు మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, నేడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి యొక్క సమన్వయ సమావేశాలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? థ్యాంక్ యూ జ్యోతి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల సమన్వయ సమావేశాలు ఈ రోజు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 పార్లమెంటు స్థానాల్లో ఈ రోజు టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులు ప్రచారాలపై ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. టీడీపీ బీజేపీ జనసేన పార్లమెంటు స్థాయి సమావేశాలు నిర్వహించాలని కూడా పార్టీ వర్గాలు కూడా ఇప్పటికే వెల్లడించి ఈ రోజు నిర్వహించేందుకు అన్ని సర్వం సిద్ధం చేశారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు స్థాయిలో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూటమి నేతలు కార్యాచరణ రూపొందించనున్నారు. కూటమి నిర్వహణ, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంపై చర్చించే అవకాశాలు ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థుల మధ్య కొంత సమన్వయ లోపం కనిపిస్తుందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మధ్య ఉన్న గ్యాప్ ను కూడా ఇక్కడ ఎలా అనుసరించాలి, ఎలా వాళ్ళని కలుపుకొని వెళ్ళాలి అనే దానిపైన కూడా ఈ రోజు 3 పార్టీల కూటమి సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎందుకంటే కొంతమంది జనసేన నుంచి గాని టీడీపీ నుంచి గాని ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తారనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి లేకుండా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఖచ్చితంగా వాళ్ళందరినీ కలుపుకొని వెళ్లేలా కూడా ఈ సమన్వయ సమావేశాల్లో నిర్వహిస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఖచ్చితంగా ఈ అంశంపై కూడా చర్చ జరుగుతుంది. ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఖచ్చితంగా ప్రచారాలు ఎలా నిర్వహించాలి, ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి అనే దానిపైన కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రాజమండ్రిలో ఈ రోజు సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. అక్కడ నుంచి ప్రతి పార్లమెంట్ స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు గాని, ఎంపీ అభ్యర్థులను గాని ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపు 2024 ఎన్నికలలో ఎలాంటి వ్యూహాలు రచించాలి, ఎలా ముందుకెళ్లాలి అనే దానిపైన ప్రధాన చర్చ మాత్రం ఈ సమన్వయ సమావేశంలో జరగనున్నాయి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అనిల్.